హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 10th మరియు 11th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. జోజిలా సొరంగ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము జోజిలా టన్నెల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇది కశ్మీర్ లోయ మరియు లడాక్ మధ్య అన్ని కాలాలలోనూ ఉపయోగపడే రహదారి అనుసంధానాన్ని అందిస్తుంది. ఓకే. సెకండ్ 1, ఇది ఒకే దిశలో ట్రాఫిక్ ప్రయాణించేలా 2 ట్యూబ్ల సొరంగంగా రూపొందించబడింది. నిన్నటి క్లాసులో ఈ పాయింట్స్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ఫర్ లడాక్ అని చెప్పుకున్నాము. ఇది ఒక పర్మనెంట్ ఆల్ వెదర్ రోడ్ లింక్ బిట్వీన్ ద కశ్మీర్ వ్యాలీ అండ్ లడాక్ రీజియన్. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. కశ్మీర్ లోయ మరియు లడాక్ మధ్య ఆల్ వెదర్ అన్ని కాలాల్లోనూ ఉపయోగపడే రహదారి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ 1 చూడండి, వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ రోడ్. అంటే ఒకే ట్యూబ్లో 2 దిశలలో ట్రాఫిక్ ప్రయాణించేలాగా దీనిని రూపొందించారు. కానీ ఇక్కడ రివర్స్లో ఇవ్వడం జరిగింది. ఒకే దిశలో ట్రాఫిక్ ప్రయాణించేలా 2 ట్యూబ్ల సొరంగంగా. దానివల్ల అసలు లాజికల్గా కూడా ఇది ఉపయోగంలో ఉండే విధంగా లేదు. ఎందుకంటే అట్లీస్ట్ 2 ట్యూబ్స్ బై డైరెక్షనల్ అంటే ఆలోచించే అవకాశం ఉంటుంది. బట్ సింగిల్ డైరెక్షనల్ 2 ట్యూబ్స్ అని ఇవ్వడం జరిగింది. బట్ యాక్చువల్ ప్రాజెక్ట్ సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ అంటే ఒకే ట్యూబ్లో 2 వైపులా కూడా ట్రాఫిక్ ప్రయాణించే విధంగా దీనిని రూపొందించడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనము దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. 11,578 అడుగుల ఎత్తులో దీనిని రూపొందించారు. దీని యొక్క మెయిన్ టన్నెల్ లెంత్ 13.153 కిలోమీటర్లు జోజిలా టన్నెల్. అండ్ దీనితో పాటు ఈ ప్రాజెక్టు యొక్క ఓవరాల్ కారిడార్ లెంత్ 30.18 కిలోమీటర్లుగా మనము చెప్పుకున్నాము. ఇందులో రోడ్స్, బ్రిడ్జెస్, టన్నెల్ కన్స్ట్రక్షన్ అన్నీ కలిపి ఉంటాయి. అండ్ దీనివలన టోటల్ ట్రావెల్ టైం 3 గంటల నుంచి 15 లేదా 20 నిమిషాలకు తగ్గించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అండి? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్. ఆన్సర్ ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రయోగానికి సిద్ధంగా 12 అణు వార్హెడ్లు, తొలిసారిగా మోహరించిన భారత్, దశాబ్దాల వ్యూహంలో పెను మార్పు. ఈ ఆర్టికల్ ఇటీవలి సిప్రీ నివేదికలోని ఒక కీలక పాయింట్ గురించి వివరిస్తుంది. లాస్ట్ క్లాస్లో మనము సిప్రీ నివేదికలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కవర్ చేశాము. అందులో ఈ పాయింట్ కూడా డిస్కస్ చేస్తాము. బట్ మరింత ఎలాబొరేటివ్గా ఈ ఆర్టికల్లో మనం దీని గురించి చూద్దాం. భారత్ ఇప్పటి వరకు అణ్వస్త్రాల ప్రయోగ సన్నద్ధతపై సంయమనం పాటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికిందా అంటే ఇటీవలి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ నివేదిక నిజమే అంటుంది. భారత్ 12 న్యూక్లియర్ వార్హెడ్స్ను డిప్లాయిడ్ స్టేట్లో అంటే ప్రయోగానికి సిద్ధమైన స్థితిలో మోహరించినట్లు ఈ నివేదిక వెల్లడిస్తుంది. అయితే భారత్ తన యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ నో ఫస్ట్ యూజ్ పాలసీకే ఇప్పటికీ కట్టుబడి ఉంది. ప్రత్యర్థిపై తాను మొదట అణుదాడికి దిగకూడదు అన్నది భారత విధానం. తన భూభాగంపై అణ్వస్త్ర ప్రయోగం జరిగితే ప్రతీకారంగా మాత్రమే అదే తరహాలో బదులివ్వాలన్న నియమాన్ని పెట్టుకుంది. దశాబ్దాలుగా భారత్ అణు వార్హెడ్లను, వాటిని లక్ష్యాలపైకి చేరవేసే లాంఛర్ వ్యవస్థలను వేరువేరుగా భద్రపరుస్తోంది. శాంతి కాలంలో భారత్ ఇలాంటి వ్యూహాన్ని అనుసరించేదన్న అంచనాలు చాలా కాలంగా ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో క్షిపణులను సత్వర ప్రయోగానికి వీలు కల్పించే క్యానిస్టర్లలో ఉంచడానికి చేపడుతున్న చర్యలు, సముద్రంలో జలంతర్గాములతో రక్షణాత్మక గస్తీ నిర్వహించడాన్ని బట్టి చూస్తే శాంతి కాలంలో తన వార్హెడ్లలో కొన్నిటిని తొలిసారిగా లాంచర్లతో అనుసంధానించడం లేదా వాటిని వ్యూహాత్మక దళాల స్థావరాలలో భద్రపరిచినట్లు అర్థమవుతుంది అని సిప్రీ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా భారత అణ్వాయుధాగారాన్ని నిల్వ అంటే ఇన్వెంటరీ స్థితిలో కాకుండా ప్రయోగానికి సన్నద్ధ స్థాయి మోహరింపు డిప్లాయిడ్ స్టేట్లో ఆపరేషనల్లీ డిప్లాయిడ్గా వర్గీకరిస్తున్నట్లు తెలిపింది. ఇది అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను ప్రదర్శించడమే స్వల్ప పరిమాణంలో వార్హెడ్లను
ఎస్ఎస్బిఎన్ శ్రేణి అణుశక్తి జలాంతర్గాములలో భారత్ మోహరించినట్లు సిప్రి నివేదిక తెలుపుతుంది. మరోవైపు పాక్ ఈ తరహాలో అణ్వాయుధాల మోహరింపును చేపట్టలేదు అని, చైనా మాత్రం 24 అస్త్రాలను ఆ స్థితిలో ఉంచింది అని పేర్కొంది. సో ఈ విధంగా భారత్ ఇన్వెంటరీ స్టేటస్ నుంచి ఆపరేషనల్లీ డిప్లాయిడ్ స్టేటస్కి కొన్ని వార్హెడ్లను 12 వార్హెడ్లను రెడీ టు యూజ్లోకి ఉంచింది. బట్ ఇప్పటికీ మనము నో ఫస్ట్ యూజ్ పాలసీకే కట్టుబడి ఉన్నాము. దీనికి సంబంధించి ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. ఎర్లియర్ డీమేటెడ్ పోజ్లో మనకి ఉండేది, బట్ ఇప్పుడు మేటెడ్ అండ్ ఆపరేషనల్ పోజ్లో 12 వార్హెడ్లను మనము సిద్ధం చేయగలిగాము. డిప్లాయ్మెంట్ కంటెక్స్ట్ మనం చూస్తే ఇండియా తన యొక్క ఐఎన్ఎస్ అరిఘాత్ మరియు ఐఎన్ఎస్ అరిధామన్ ఈ 2 జలంతర్గాములతో పాటు క్యానిస్టర్డ్ లాంచర్స్ని కూడా సిద్ధం చేసింది. మొత్తంగా 12 ఆపరేషనల్లీ డిప్లాయిడ్ వార్హెడ్స్ని సిద్ధం చేసింది. ద జియో పొలిటికల్ కటలిస్ట్స్ మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పాలసీలో మార్పుని మనం చూడవచ్చు. అలానే ఫోకస్ ఆన్ చైనా మీద కూడా మనము ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద ఎక్కువగా మన ఫోకస్ ఉండేది, బట్ ఫోకస్ని చైనా మీదకి షిఫ్ట్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిజైల్స్ చైనాలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేయగలుగుతాయి. అలానే మన స్టాక్ పైల్ని కూడా 2025లో 180 అణ్వాయుధాలు ఉండగా దానిని 190కి ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఇక న్యూక్లియర్ ట్రయాడ్ భారతదేశం కంప్లీట్ అండ్ ఆపరేషనల్ స్టేటస్లో ఉంది. సీ బేస్డ్, ల్యాండ్ బేస్డ్ అండ్ ఎయిర్ బేస్డ్ న్యూక్లియర్ అటాక్ చేయడానికి భారతదేశం అన్ని రకాలుగాను సంసిద్ధంగా ఉంది. బట్ స్టిల్ మనము ఇది న్యూక్లియర్ డెటరెన్స్కి మాత్రమే ఉపయోగిస్తాము. నో ఫస్ట్ యూజ్ పాలసీకి భారతదేశం ఇప్పటికీ కమిట్ అయి ఉంది. సో ఇది ఇండియా యొక్క న్యూక్లియర్ పాలసీ మరియు రీసెంట్ చేంజ్. ఇందులో స్వల్ప మార్పు అయితే మనం చూడవచ్చు. న్యూక్లియర్ పాలసీలో ఇప్పటి వరకు కేవలం ఇన్వెంటరీ స్టేటస్ లేదా డీమేటెడ్ స్టేటస్లో ఉన్న న్యూక్లియర్ వార్హెడ్లలో 12టిని ఫుల్లీ ఆపరేషనల్లీ డిప్లాయిడ్ స్టేటస్లోకి పెట్టడం జరిగింది. సో ఇది ఒక స్వల్ప మార్పుగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టెక్ పయనీర్స్ జాబితాలో మన అంకురాలు 9, ప్రపంచ ఆర్థిక వేదిక జాబితా. ఈ ఆర్టికల్ ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన టెక్నాలజీ పయనీర్స్ లిస్టులోని కొన్ని కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ మరియు ఇండియా స్పెసిఫిక్ డీటెయిల్స్ చూద్దాము. ప్రపంచ ఆర్థిక వేదిక WEF రూపొందించిన నూతన సాంకేతిక మార్గదర్శకుల అంటే లేటెస్ట్ న్యూ టెక్నాలజీ పయనీర్స్ జాబితాలో అంతరిక్ష రంగంలోని ధ్రువ, వాతావరణ రంగంలోని వరాహ సహా 9 భారతీయ అంకురాలు చోటు దక్కించుకున్నాయి. 23 దేశాలకు చెందిన 100 ప్రారంభ దశ అంకురాలు AI తదుపరి శకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేర్కొంది. పరిశ్రమలు సమాజ తీరును మార్చగల సామర్థ్యమున్న విప్లవాత్మక సాంకేతికతలను ఇవి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. ఇక మన దేశం నుంచి చోటు దక్కించుకున్న 9 స్టార్టప్స్లో చాలా వరకు డీప్ టెక్నాలజీ మరియు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఇన్నోవేషన్ల మీద దృష్టి సారించడం చూడవచ్చు. మన దేశానికి సంబంధించిన 9 స్టార్టప్స్ గురించి చూసే ముందు అసలు ఈ టెక్నాలజీ పయనీర్స్ లిస్ట్ అంటే ఏంటో అనేది చూద్దాము. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2000వ సంవత్సరంలో విడుదల చేసింది. 2000 నుంచి 2025 వరకు 25 సంవత్సరాలు ఇది పూర్తి చేసుకుంది. సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ ఫ్రాంటియర్ ఇన్నోవేషన్. ఇందులో 100 ఎర్లీ స్టేజ్ కంపెనీలను లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీలు తమ యొక్క బ్రేక్ త్రూ టెక్నాలజీతో బిజినెస్లో లేదా సమాజంలో లేదా మొత్తం ఈ భూమి మీద కొంత కీలక మార్పును తీసుకొచ్చే సామర్థ్యం కలిగి ఉన్న కంపెనీలుగా వీటిని లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. గతంలో ఈ లిస్ట్లో గూగుల్, పెలాంటిర్, ట్విట్టర్, స్పాటిఫై, డ్రాప్ బాక్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అనుకున్న విధంగానే ఇవి సమాజంలోనూ మరియు ప్రపంచంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకురాగలిగాయి. ఈ లిస్టులో సెలక్షన్కి సంబంధించిన కోర్ క్రైటీరియా ఏంటి అనేది చూద్దామండి. ప్రధానంగా ఇన్నోవేషన్. వీరి యొక్క టెక్నాలజీ బ్రేక్ త్రూ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో అయి ఉండాలి. దాని ద్వారా మొత్తం ఒక విప్లవాత్మక మార్పు భవిష్యత్తులో వచ్చే అవకాశం కలిగి ఉండాలి. అలానే ఇంపాక్ట్, పొటెన్షియల్ టు డ్రైవ్ మేజర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ టు సొసైటీ, సస్టైనబిలిటీ ఆర్ బిజినెస్. ఇక కంపెనీ స్టేజ్ మస్ట్ బి అన్ ఇండిపెండెంట్ మరియు ప్రైవేట్ ఎంటిటీ అయి ఉండాలి.
అలానే 10 సంవత్సరాలు అయి మాత్రమే ఉండాలి ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి. అంటే ఎర్లీ స్టేజ్, వెరీ నాసెంట్ స్టేజ్లో ఇది ఉండాలి. అండ్ లీడర్షిప్, విజనరీ ఎగ్జిక్యూటివ్ లీడర్స్ విల్లింగ్ టు యాక్టివ్లీ కంట్రిబ్యూట్ టైమ్ అండ్ ఇన్సైట్స్ టు ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం నెట్వర్క్. సో ఈ విధంగా సెలక్షన్ క్రైటీరియాలో ప్రధాన అంశాలను మనం చూడవచ్చు. మరి ఈ విధంగా సెలెక్ట్ చేసిన 100 కంపెనీలకు బెనిఫిట్ ఏంటి? ఇది ప్రధానంగా 2 ఇయర్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్గా చెప్పవచ్చు అండి. తద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ప్లాట్ఫామ్లోకి వీళ్ళకి యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ యొక్క లీడర్స్ మరియు పాలసీ మేకర్స్ అండ్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్తో ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన కొలాబరేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించి వివిధ హై లెవెల్ ఫోరమ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే క్రిటికల్ ఇష్యూస్ లైక్ ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్ ఎథిక్స్ వంటి వాటిలో ప్రోగ్రెసివ్ పాలసీస్ని డిజైన్ చేయడంలో వీరి యొక్క కంట్రిబ్యూషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే పవర్ఫుల్ నెట్వర్క్ అనేది డిజైన్ చేయవచ్చు. ఇందులో ఇండస్ట్రీ లీడర్స్ మరియు ఇన్నోవేటర్స్ని ఒక కమ్యూనిటీలా మనము తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రియల్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి. ఎందుకంటే ఒకవైపు వీళ్ళ దగ్గర ఇన్నోవేషన్ ఉంటుంది, మరొక వైపు ఇండస్ట్రీ లీడర్స్ ఆ ఇన్నోవేషన్ని మరింత బయటకు తీసుకురావడానికి అవసరమైన హెల్ప్ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ నెట్వర్క్ లాగా ఉపయోగిస్తారు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ లిస్ట్ ద్వారా 100 పయనీర్స్ని 2 సంవత్సరాల పాటు ఎండ్లెస్ పాసిబిలిటీస్కి మనము ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క టెక్నాలజీ పయనీర్స్ లిస్ట్ అనేది ఉంటుంది అండి. ఇటువంటి లిస్టులో భారతదేశానికి చెందిన 9 స్టార్టప్స్ చోటు దక్కించుకున్నాయి. బ్రీఫ్గా వీటి గురించి చూద్దాము. ఎయిర్ బౌండ్ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు రక్తం, కీలక వైద్య సామాగ్రిని అందించడానికి డ్రోన్ నెట్వర్క్లను ఇది నిర్వహిస్తుంది. సో పదంలోనే ఉంది, ఎయిర్ బౌండ్ అంటే గాలి ద్వారా మనము చేరవేయడానికి అని. సో డ్రోన్ నెట్వర్క్లను ఇది నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్. ప్రీవియస్గా దీని గురించి కూడా చెప్పుకున్నాం మనము లాస్ట్ క్లాసెస్లో. బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అనేది అంతరిక్ష చలనశీలత కోసం ప్రొపల్షన్ టెక్నాలజీలను అభివృద్ధి మరియు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ బోర్డర్ ప్లస్. ఆరోగ్య సంరక్షణ నిపుణులు అంతర్జాతీయ అవకాశాలను అందుకోవడానికి ఇది మద్దతిస్తుంది. అండ్ ధ్రువ స్పేస్ ఏజెన్సీ గురించి కూడా మనం చెప్పుకున్నాం. చిన్న ఉపగ్రహాల ప్లాట్ఫామ్లను ఇది నిర్మిస్తుంది. ఎథెరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశించడానికి పునర్వినియోగ మీడియం లిఫ్ట్ ప్రయోగ వాహనాలను ఇది అభివృద్ధి చేస్తుంది. ఫెర్మ్బ్యాక్స్ మయో ప్రత్యామ్నాయ లిపిడ్లు, ప్రోటీన్లు, గ్రీన్ రసాయనాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఆర్బిట్ ఎయిడ్ ఇంధనం నింపడం, మరమ్మతులు చేయడం, కక్ష్య నుంచి తొలగించడం వంటి ఉపగ్రహ సేవల కోసం సాంకేతికతలను ఇది అభివృద్ధి చేస్తుంది. అండ్ సర్లా ఏవియేషన్ పట్టణ వైమానిక రవాణా కోసం ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనాలను ఇది నిర్మిస్తుంది. వరాహ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యవసాయ ఆధారిత వాతావరణ పరిష్కారాల కోసం రిమోట్ సెన్సింగ్, బ్లాక్ చైన్ సాంకేతికతలను ఇది వినియోగిస్తుంది. సో ఈ విధంగా భారతదేశానికి చెందిన 9 అంకుర సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయండి. తద్వారా 2 సంవత్సరాల పాటు వీటికి వరల్డ్ ఎకనామిక్ ప్లాట్ఫామ్ యొక్క యాక్సెస్ అనేది లభిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్ హైడ్రోజన్ నవ ఇంధనం. ఈ ఆర్టికల్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మరియు వివిధ రంగాలలో దీని ప్రాముఖ్యత, ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్లో టెలికాం రంగంలో గ్రీన్ హైడ్రోజన్ని వినియోగించడం వలన కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గణాంకాల ప్రకారం మనం చూస్తే భారతదేశం ప్రతి ఏడు $16,000 కోట్ల విలువైన చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే 15 ఏళ్లలో ఈ ఖర్చు రెట్టింపు కానుంది. ఎందుకు అంటే ఇంధన వినియోగం అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి సారిస్తుంది. ఇందులో ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ కూడా ఒకటి. అందువల్లనే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా భారతదేశం లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్లో ప్రధానంగా టెలికాం రంగంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క వినియోగం వలన కలిగే లాభాల గురించి ఇవ్వడం జరిగింది అండి. గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా సుమారు 8,55,968 టెలికాం టవర్లు విస్తరించి ఉన్నాయి.
ఇందులో దాదాపు 5.6 లక్షల టవర్లు బ్యాకప్ పవర్ కోసం డీజిల్ జనరేటర్ సెట్లనే ఉపయోగిస్తూ ఉన్నాయి. ఈ జనరేటర్లకు ప్రతి ఏటా సుమారు 120 కోట్ల లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ఈ దిగుమతులకు మనము $100 కోట్ల వరకు ఖర్చు పెడుతూ ఉన్నాము. మరొక వైపు వీటి నుంచి ఎమిషన్స్ కూడా భారీగా విడుదలవుతూ ఉన్నాయి. ప్రతి ఏటా సుమారు 50 లక్షల టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే గ్రీన్ హైడ్రోజన్ వినియోగం ఈ సమస్యలను మరియు సవాళ్లను అధిగమించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అండి? మనము చాలా క్లాసెస్లో దీని గురించి చెప్పుకున్నాము. గ్రీన్ హైడ్రోజన్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించి విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో వాటర్ని స్ప్లిట్ చేయడం ద్వారా వచ్చే దానినే మనము గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాము. ఇందులో ఓన్లీ వాటర్ వేపర్ మాత్రమే బై ప్రోడక్ట్గా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్యూర్ వాటర్ని తీసుకుని మనము రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ ద్వారా అంటే సోలార్ కానీ విండ్ కానీ లేదా హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ కానీ దీనిని ఉపయోగించుకుని ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఎలక్ట్రోలైజర్ సహాయంతో వాటర్ని స్ప్లిటింగ్ చేసినప్పుడు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా ఇది విడిపోతుంది. ఈ హైడ్రోజన్నే మనము గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాము. ఈ గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ని కంప్రెస్ చేసి లిక్విఫై చేయడం ద్వారా స్టోరేజ్ మరియు ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా దానిని లిక్విడ్ ఫామ్లోకి తీసుకువస్తారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాసెస్లో జీరో కార్బన్ ప్రొడక్షన్ ఉంటుంది, జీరో ఎమిషన్ ఇన్ యూజ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ప్రధానంగా చూడవచ్చు. ఇటు ప్రొడక్షన్ టైంలో కూడా ఏ విధమైన ఉద్గారాలు వెలువడడం లేదు, అదేవిధంగా ఎమిషన్స్ టైంలో కూడా ఎటువంటి ఉద్గారాలు వెలువడడం లేదు. ఓన్లీ వాటర్ వేపర్ మాత్రమే ఎమిట్ అవుతుంది. బ్లూ హైడ్రోజన్ అండ్ గ్రే హైడ్రోజన్లో ఎమిషన్స్ మనం చూడవచ్చు అండి. బ్లూ హైడ్రోజన్ ప్రాసెస్లో న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించి మనము హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాము. అయితే ఇందులో కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించడం వలన లోయర్ కార్బన్ ఎమిషన్స్ అనేవి ఉంటాయి. బట్ గ్రే హైడ్రోజన్లో ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగించకపోవడం వలన హయ్యర్ ఎమిషన్స్ అనేవి మనం చూడవచ్చు. రెండిటిలోనూ కూడా న్యాచురల్ గ్యాస్నే ఉపయోగిస్తాము. ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క కోర్ అప్లికేషన్స్ని మనం చూస్తే డీకార్బనైజింగ్ హార్డ్ టు ఎబేట్ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ స్టీల్ కావచ్చు, కెమికల్స్, రిఫైనరీస్ ఇలాంటి వాటిలో ఫాసిల్ ఫ్యూయల్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీస్లో గ్రీన్ హైడ్రోజన్ని వినియోగించవచ్చు. అలానే హెవీ ట్రాన్స్పోర్టేషన్కి కావచ్చు, లాంగ్ టర్మ్ ఎనర్జీ స్టోరేజ్ ఫర్ బ్యాకప్స్కి కావచ్చు, గ్రీన్ డెరివేటివ్స్ లైక్ గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్, సో ఇవన్నీ కూడా మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా మనము ఉపయోగించుకోవచ్చు. అందువలనే ఇప్పుడు టెలికాం రంగంలో కూడా గ్రీన్ హైడ్రోజన్ వినియోగం మీద సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఈ డీజిల్ వినియోగం ద్వారా 20 కిలోవాట్ జనరేటర్ 1 లీటర్ డీజిల్కు సుమారు 3.5 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు డీజిల్ ధర పెరుగుతూ ఉంది అండ్ 1 యూనిట్ కరెంటు కోసం సుమారు ₹30 డీజిల్ ఖర్చు అవుతుంది. అంటే 1 యూనిట్ కరెంటుని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ₹30 ఖర్చు ఇందులో అవుతుంది. మరి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము. పలు రాష్ట్రాలలో 2.5 లేదా ₹3కు 1 యూనిట్ సౌర విద్యుత్ అనేది లభిస్తుంది. దీని ద్వారా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ కిలోగ్రాముకు 320 నుంచి 350 మధ్య పలుకుతుంది. ఇందులోనే మొత్తం ఎలక్ట్రోలైసిస్కి అయ్యే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, కార్యాచరణ ఖర్చులు కలిసే ఉన్నాయి. అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ 1 యూనిట్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సుమారు 0.06 కిలోగ్రాముల హైడ్రోజన్ను ఉపయోగిస్తుంది. దీనితో యూనిట్కు దాదాపు ₹20 ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెంది ఎలక్ట్రోలైజర్స్ మరియు మూలధన ఖర్చులు తగ్గడం వలన గ్రీన్ హైడ్రోజన్ ధర దాదాపు కిలోగ్రాముకు ₹250 వరకు చేరుకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి యూనిట్కు ₹16 ఖర్చు అవుతుంది. ఇప్పుడు డీజిల్ ద్వారా ₹30 అవుతున్న ఖర్చు ప్రజెంట్ గ్రీన్ హైడ్రోజన్తో ₹20కు అండ్ భవిష్యత్తులో ఇది ₹15 నుంచి ₹16 అంటే దాదాపు సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. అందువల్లనే ఇప్పుడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2023 జనవరిలోనే దీనిని లాంచ్ చేయడం జరిగింది. 19,744 కోట్లతో దీనిని ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ దీనిని నిర్వహిస్తుంది. అండ్ 2030 నాటికి కీ టార్గెట్స్ని మనం చూస్తే అట్లీస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ప్రొడక్షన్ని సాధించడము మరియు 125 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీని ఎడిషన్ చేయడానికి అవసరమైన కెపాసిటీని సాధించడము.
అట్రాక్టింగ్ 8 lakh crore టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ ద సెక్టార్ అనేది మరొక ప్రధాన లక్ష్యం. అండ్ 1 lakh crore ఎకనామిక్ రిలీఫ్. ఏ విధంగా ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం ద్వారా 1,00,000 కోట్ల వరకు దిగుమతుల భారాన్ని తగ్గించడము, అలానే 50 మిలియన్ మెట్రిక్ టన్ ఎమిషన్ రిడక్షన్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు ప్రతి సంవత్సరం. అండ్ జాబ్ క్రియేషన్ 6 లక్షలకు పైగా ఉద్యోగాలను క్రియేట్ చేయడం ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లోని కోర్ టార్గెట్స్గా మనం చూడవచ్చు 2030 నాటికి. దీని కొరకు అనేక సబ్ స్కీమ్స్ని కూడా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అండి. సైట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ స్కీమ్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్కి అవసరమైన ఎలక్ట్రోలైజర్ తయారీకి మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి అవసరమైన సబ్సిడీలను అందించడం జరుగుతుంది. అండ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ని ఏర్పాటు చేయడం మరొక సబ్ స్కీమ్గా చూడవచ్చు. ఈ హైడ్రోజన్ హబ్స్ అనేవి లోకల్ ఇండస్ట్రీస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కీ హబ్స్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆర్ కన్జంప్షన్గా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఇటీవల దీన్ దయాల్ పోర్ట్, వివో చిదంబరనార్ పోర్ట్ అండ్ పారాదీప్ పోర్ట్ వీటిని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా ప్రకటించారు. ఇవి 3 మేజర్ పోర్ట్ హబ్స్ అండి. అలానే ఆంధ్రప్రదేశ్లోని పూడిమడక వద్ద భారతదేశం యొక్క మొట్టమొదటి లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1600 ఎకరాలలో ఎన్టీపీసీ దీనిని అభివృద్ధి చేస్తుంది. దీని యొక్క సామర్థ్యం పర్ డే 1500 టన్స్ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం దీని యొక్క లక్ష్యంగా మనం చూడవచ్చు. అండ్ దీనితో పాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ని కూడా తయారు చేసే విధంగా దీనిని ఒక ఇంటిగ్రేటెడ్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. ఇక సెక్టోరల్ పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం చూడవచ్చు అండి. గ్రీన్ స్టీల్లోను, గ్రీన్ మొబిలిటీ కొరకు, గ్రీన్ షిప్పింగ్ కొరకు ఇలా అనేక రంగాలలో గ్రీన్ హైడ్రోజన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేషన్ కొరకు గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియాని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్కి గ్లోబల్ హబ్గా తయారు చేయడము మరియు 2070 నాటికి భారతదేశ లక్ష్యాలను, నెట్ జీరో లక్ష్యాలను సాధించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆన్లైన్ కొనుగోళ్లలో ఏటా 28,000 కోట్ల టోకరా. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఈ టోకరా జరుగుతుంది అని నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో డార్క్ ప్యాటర్న్స్గా పిలిచే మోసపూరిత ఇంటర్ఫేస్ డిజైన్ల వల్ల భారత వినియోగదారులు ఏటా సుమారు 25,000 నుంచి 28,000 కోట్ల వరకు నష్టపోతున్నారు అని ఒక నివేదిక తెలిపింది. గణాంకాలను చూస్తే దేశంలో మొత్తం 30.4 కోట్ల మంది ఆన్లైన్ వినియోగదారులలో 88% మంది ఈ హిడెన్ ఛార్జీలు, బలవంతపు యాడాన్లు, డ్రిప్ ప్రైసింగ్ అంటే స్టార్టింగ్లో తక్కువ ధర చూపించి అట్రాక్ట్ చేస్తారు, తర్వాత చెక్అవుట్ టైంకి వెళ్ళేటప్పటికి ధర అంతే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనినే డ్రిప్ ప్రైసింగ్ అంటారు. అలానే తప్పుడు అత్యవసర నియమాలు, సబ్స్క్రిప్షన్ ట్రాప్ ఇలాగా అనేక అంశాల కారణంగా ప్రతి నెల సుమారు 78 రూపాయల నుంచి 87 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నారు. దీనివలన సంవత్సరానికి ఓవరాల్గా 28,000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది అని ఈ నివేదిక అంచనా వేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ రూపొందించిన ఈ నివేదిక ఈ కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలలో 12 ప్రముఖ ప్లాట్ఫామ్లపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ప్రధానంగా హిడెన్ ఛార్జీలు, డ్రిప్ ప్రైసింగ్ ఎదురవుతుంది అని సుమారు 63% మంది తెలిపారు. అయితే 2024లో 52% మంది మాత్రమే దీనిని ఎదుర్కొన్నారు. బట్ 2025 నాటికి వచ్చేసరికి 63%కి పెరిగింది. ఇక తప్పనిసరిగా ఎంపిక చేసుకునే విధానాలను 73% ప్లాట్ఫామ్లు అమలు చేస్తూ ఉండడం ఇక్కడ చూడవచ్చు అండి. ఇక ట్రస్ట్ వర్తి విశ్వసనీయత విషయంలో మనం చూసినప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో అమెజాన్ ఎక్కువ ట్రస్ట్ వర్తి కలిగి ఉంది అని 50% మంది వెల్లడించారు. ఇక విశ్వసనీయత కంటే అవిశ్వాసం ఎక్కువగా ఉన్న ఏకైక ప్లాట్ఫామ్గా ఫ్లిప్కార్ట్ నిలిచింది. ఫ్లిప్కార్ట్ 37% విశ్వాసం కలిగి ఉంటే అవిశ్వాసం ఎక్కువగా 41%గా ఉంది. ప్రతి లావాదేవీలో అధిక ఆర్థిక దోపిడీయే ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఇక ట్రావెలింగ్ కేటగిరీలో చూసినప్పుడు మేక్ మై ట్రిప్ సురక్షితంగాను, క్లియర్ ట్రిప్ హానికరంగాను తేలింది. క్విక్ కామర్స్లో బిగ్ బాస్కెట్ అత్యధిక సివియారిటీ స్కోర్ను నమోదు చేసింది. సో ఈ విధంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో వివిధ డార్క్ ప్యాటర్న్స్ వలన ప్రతి ఏటా భారతీయులు నష్టపోతున్న
సంపద యొక్క అంచనా గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు. అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీలో ఇది ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది. గోపాలకృష్ణ ప్రసిద్ధ తెలుగు రంగస్థల కళాకారుడు. పద్య నాటక గాన గంధర్వుడిగా ఈయన పేరు పొందారు. అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా నియమితులై డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ నాటక రంగాన్ని యువతరానికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈయన పనిచేస్తున్నారు. ఇవి అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీలో ఇంపార్టెంట్ అండి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గుమ్మడి గోపాలకృష్ణ గారికి వరించింది. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. మన దేశం వద్ద 2026 జనవరి నాటికి 190 అణ్వాయుధాలు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. ప్రీవియస్ క్లాస్లోనూ చూసాము. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చెప్పినప్పుడు కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని చూడండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్. భారత్ తొలిసారిగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన వ్యోమగామి ఎయిర్ కమాండర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర ప్రదానం చేశారు. 2026 జూన్ 8న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైనిక దళాల సిబ్బందికి పతకాలను ఆమె అందించారు. పీస్ టైంలో ఇచ్చే 2వ అత్యున్నత సాహస పురస్కారమైన కీర్తి చక్రను నాయర్ సహా 7గురికి ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్. జన్ధన్ ఖాతాల సంఖ్య గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. 58.15 కోట్లకు జన్ధన్ ఖాతాలు చేరుకోవడం విశేషంగా మనం చెప్పుకున్నాము. అలానే ఈరోజు జోజిలా టన్నెల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. 13.150 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో కవర్ చేయడం జరిగింది అండి. సుమారు 11,500 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించడం విశేషంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 2028 నాటికి ఇది పబ్లిక్ అందుబాటులోకి రానుంది. నెక్స్ట్ వన్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క గణాంకాల ప్రకారం గడిచిన 12 సంవత్సరాలలో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ $466 బిలియన్ నుంచి $866 బిలియన్ కు పెరగడం జరిగింది. ద ఎక్స్పోర్ట్స్ హ్యావ్ రికార్డెడ్ ఏ గ్రోత్ ఆఫ్ 5.7% డ్యూరింగ్ దిస్ పీరియడ్. ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన ఈ 12 సంవత్సరాల గురించి ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగింది అండి. నెక్స్ట్ వన్. ద అస్సాం గవర్నమెంట్ అండ్ ద యూరోపియన్ యూనియన్ లాంచ్డ్ ద బ్లూ వ్యాలీ క్లస్టర్ ఇనిషియేటివ్. ఈ బ్లూ వ్యాలీ క్లస్టర్ ఇనిషియేటివ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఎక్స్పాండింగ్ కోఆపరేషన్ ఇన్ బయో ఎకానమీ సెక్టార్స్ సచ్ యాజ్ న్యాచురల్ ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఆయిష్. తద్వారా యూరోప్ మరియు ఈశాన్య భారతం యొక్క ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ని పెంపొందించడము, ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం దీనిలో ప్రధానంగా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. వెస్ట్ బెంగాల్ బికేమ్ ద 36th స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్లో ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనని అమలు చేయలేదు. నూతన గవర్నమెంట్ ఫామ్ అయిన తరువాత ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు చేపట్టడం ఇక్కడ చూడవచ్చు అండి. వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్లీ ఫండెడ్ హెల్త్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్గా ఈ ఏబీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని చెప్పవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. టెక్ పయోనీర్స్ నివేదికకు సంబంధించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.